ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ సమ్మర్లోకి ఫస్ట్ లెగ్ పెడుతున్నాం, ఎంటర్ అవుతున్నాం కదా. సమ్మర్ ప్రొడక్ట్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఎయిర్ కూలర్స్. ఈరోజు నేను మీకు ఎయిర్ కూలర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మీరు పర్చేజ్ చేసేటప్పుడు పక్కాగా మైండ్లో ఉంచుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, వాటి బేసిక్స్ చెప్తాను. అలాగే నేనేం సజెస్ట్ చేస్తున్నాను అనేది ఒక టాప్ 10 లిస్ట్ కూడా మీకు ఇస్తాను. వాటి మీద ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎయిర్ కూలర్స్ అనేవి సమ్మర్కి పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో సౌత్లో చాలా బాగా రన్నింగ్ ప్రొడక్ట్స్. ఎందుకంటే మన దగ్గర హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మన దగ్గర ఎక్కువగా అందరూ ప్రతి ఇంట్లో 1 లేదా 2 కూలర్స్ పక్కాగా ఉంటాయి. మా ఇంట్లో కూడా 2 కూలర్స్ ఉన్నాయి కాబట్టి. సో అందుకని నేను మీకు ఒక మంచి సబ్జెక్ట్తో పాటు కొన్ని ప్రొడక్ట్స్ కూడా సజెస్ట్ చేస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎయిర్ కూలర్కి ఫస్ట్ తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్లో నెంబర్ 1 ఏంటంటే టైప్ ఆఫ్ ది ఎయిర్ కూలర్. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఎయిర్ కూలర్ కావాలనేది చూజ్ చేసుకోవాలి. అంటే దీంట్లో జనరల్గా 3 బాగా రన్నింగ్ మోడల్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్, రెండోది టవర్, మూడవది డిజర్ట్. సో పర్సనల్ అనేది చాలా చిన్న చిన్న షాప్స్లో మీరు చూస్తూ ఉంటారు, చిన్న సైజులో ఉంటాయి. వాటికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాటి కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. 15 లీటర్స్ 20 లీటర్స్ ఇలాగే ఉంటాయి. వాటికి ఊకే వాటర్ పోసుకుంటూ ఉండాలి. సో అందుకని అవి చాలా ఒక పర్సన్కి మాత్రమే చిన్న చిన్న షాప్స్లో మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా. సో ఇలాంటివి పర్సనల్ కూలర్స్ అంటాం. అండ్ రెండోది టవర్ కూలర్స్. టవర్ కూలర్స్ అనేవి పర్టికులర్గా లివింగ్ ఏరియాస్లో, బెడ్రూమ్స్లో ఎక్కువగా పెడతా ఉంటారు. కొంచెం పిల్లలు చేతులు పెట్టకుండా పైన ఉంటుంది, కింద వాటర్ కెపాసిటీ ఉంటుంది. సో దానికి ట్యాంక్ ఉంటుంది అనమాట. సో దాంట్లో మీకు మీడియం సైజ్ రూమ్స్లోకి, బెడ్రూమ్స్లోకి, లివింగ్ ఏరియాస్లోకి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ ఆ తర్వాత మీకు ఎక్కువ కెపాసిటీ ఉండేవి, హెవీ స్పీడ్ ఉండేవి, హెవీ డ్యూటీ ఉండేవి మీకు ఆబ్వియస్గా డిజర్ట్ కూలర్స్. ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా రన్నింగ్ మోడల్స్ కూడా డిజర్ట్ కూలర్సే ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర హీట్ ఎక్కువ కెపాసిటీ, మన వాళ్ళు ఎక్కువ వాటర్ 70 లీటర్స్ 80 లీటర్స్ 90 లీటర్స్ వరకు పోస్తూ ఉంటారు వాటర్. అంత పెద్ద కెపాసిటీ కావాలంటే వీటిని డిజర్ట్ కూలర్స్ అంటారు. ఇవి బేసిక్గానే కొంచెం హెవీ డ్యూటీ ఉంటాయి, హై స్పీడ్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం వీటి రేట్లు కూడా మెల్లమెల్లగా రేట్లు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇంకా ఈ సీజన్లో కొంచెం రేట్లు ఎక్కువగా ఉంటాయి నార్మల్ సీజన్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది మెయిన్గా టైప్ ఆఫ్ ది కూలర్స్. అండ్ కెపాసిటీ అనేది వీటి తగ్గట్టుగా కెపాసిటీ కూడా డిజైన్ చేస్తారు. లైక్ మీకు 10 to 30 లీటర్స్ ఉంటే వాటిని పర్సనల్ కూలర్స్ అని, 25 to 50 లీటర్స్ ఉంటే వాటిని టవర్ కూలర్స్ లాగా ఉంటాయి. అలాగే 50 to 90 లీటర్స్ 100 లీటర్స్ కూడా ఉంటాయి, అవి వాటిని మనం డిజర్ట్ కూలర్స్ అంటాం. అండ్ ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ లైక్ పర్టికులర్గా మీరు చెక్ చేసుకోవాల్సింది బ్రాండ్, రిపీటెడ్ బ్రాండ్ వాల్యూ. బ్రాండ్ వాల్యూ అనేది ఆబ్వియస్గా చాలామందికి ఇంపార్టెంట్. అండ్ లోకల్ మార్కెట్లో సర్వీస్ అనేది అవైలబుల్గా ఉందా లేదా, జనరల్గా మా సిటీస్లో కొంటాం, పల్లెటూర్లలో కొన్నప్పుడు నియర్ బై టౌన్లో వాటికి సర్వీస్ ఉందా లేదా అనేది మెయిన్గా చెక్ చేసుకుంటాం. సో బ్రాండ్ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పల్లెటూర్లలో కూడా రీచ్ అవ్వగలిగితేనే, సర్వీస్ ఇవ్వగలిగితేనే వాటికి రిపిటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ అనమాట. అలాగే మోటార్ టైపు, మోటార్లో మీకు కాపర్ మోటార్స్ ఉంటాయి. సో కాపర్ మోటార్ ఉందా లేదా చెక్ చేసుకోండి వెన్ కంపేర్ విత్ అల్యూమినియం. సో అందుకని కాపర్ మోటార్ అంటే కొంచెం లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, హీట్ మెయింటెనెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, త్వరగా కాలిపోవు, ఇలాంటివి ఉంటాయి అనమాట. ఈ కాపర్ మోటార్ అనేది ఒక మెయిన్ ప్రయారిటీ లాగా కూడా పెట్టుకోండి. బ్రాండు, సర్వీసు అనే 2 పాయింట్ల తర్వాత పక్కాగా కాపర్ మోటార్ కాదని చెక్ చేసుకోండి. ప్రతి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లోనూ అలా ఇమేజెస్లో కూడా మీకు మెన్షన్ చేస్తూ ఉంటారు, మేము 100% కాపర్ అనే యూజ్ చేస్తున్నామని చెప్పి. ఇది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు టైప్ ఆఫ్ ది ప్యాడ్స్, మీకు సైడ్కి ఉండే ఎయిర్ వెంట్స్ ఉంటాయి కదా ప్యాడ్స్, అవి చాలా ఇంపార్టెంట్. వాటిలో ఇప్పుడు బాగా ఎక్కువగా డ్యూరబుల్గా ఉండేవి, ఎక్కువగా ఎఫెక్టివ్గా వర్క్ చేసేవి హనీకోమ్ ప్యాడ్స్ ఉంటాయి. హనీకోమ్ ప్యాడ్స్ ఉన్న వాటిని కొంచెం ప్రయారిటీ తీసుకోండి. ఒకవేళ మీరు డిజర్ట్ కూలర్స్ టైప్ ఆఫ్ ది కూలర్స్లోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింటే. ఆ తర్వాత రిమోట్ కంట్రోల్ ఉందా, ఇవి కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అడుగుతున్నారు ఈ మధ్య. కొత్త వాటిలలో స్మార్ట్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇన్వర్టర్ క్యాపబిలిటీ ఉందా లేదా, ఇలాంటివి కొన్ని ఒక 5-6 పాయింట్లు కూడా మీరు నోటీస్లో పెట్టుకోవాల్సింది ఉంటుంది. అల్టిమేట్గా పల్లెటూర్లలో మన టైప్ ఆఫ్ పల్లెటూర్లలో ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే బ్రాండ్ వాల్యూ అట్ ద సేమ్ టైం సర్వీస్ అవైలబుల్గా ఉందా లేదా అనేది ఎక్కువ మంది చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాటికి తగ్గట్టుగానే తీసుకోండి. మీరు ఏదో ప్రీమియం బ్రాండ్కి వెళ్ళి ఎక్కడో తీసుకుంటే అక్కడ మీకు సర్వీస్ లేకపోతే దాని ఇష్యూ వస్తే ఖచ్చితంగా మీకు మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మెయిన్గా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన టాప్ 10 పాయింట్స్ నేను చెప్పినవి. ఈ 10 పాయింట్లు మీరు మైండ్లో పెట్టుకోండి. దెన్ ఆఫ్టర్ మీరు బ్రాండ్కి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. బ్రాండ్ ఆబ్వియస్గా మీకు బెటర్ బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంటుంది. సో అందుకని అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న
కొన్ని బెస్ట్ కూలర్స్ అండ్ ఇవి బాగా రన్నింగ్వి అండ్ మంచి ప్రైస్లో ఉన్నవి, అది కూడా టాప్ బ్రాండ్స్ మాత్రం సజెస్ట్ చేస్తున్నాను. వాటిని ఒకసారి చూసుకోండి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు వెళ్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ ది బజాజ్ 25 లీటర్స్ రెగ్యులర్గా మీకు పర్సనల్ కూలర్ కింద ట్రీట్ చేయాలి. 5,000 దాకా ఉంటుంది, అరౌండ్ మీకు 4,400కి వస్తుంది. పెద్ద డిస్కౌంట్ ఏం లేదు, బట్ మీకు మంచి బ్రాండ్ కావాలంటే ఇప్పుడు అసలు మీరు డిస్కౌంట్లు ఆఫర్లు సగం ధరకి లేదంటే ఆఫ్ రేట్కి బిగ్గెస్ట్ లూటు ఈ సీజన్లో అస్సలు రావు. మీకు నార్మల్ సీజన్ వింటర్ సీజన్లో ఇలాంటి డీల్స్ వస్తాయి, కానీ ఇప్పుడు అసలే రావు. అసలు ఉన్న ప్రైస్కి ఎక్కువగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఆఫ్లైన్ మార్కెట్ అయితే వాటికి పట్టపగ్గాలు ఉంటాయి, ఎట్లయినా అమ్మేస్తుంటారు కాబట్టి మనకు దానికి సంబంధం లేదు. ఫ్లిప్కార్ట్లో ఉన్న బెస్ట్ డీల్స్ మాత్రమే చెప్తాను. బజాజ్ 25 లీటర్స్ అరౌండ్ 4,400కి వస్తుంది. ఇది పర్సనల్ కూలర్ కింద ట్రీట్ చేసుకోవచ్చు, చాలా మంచి బ్రాండ్ కాబట్టి. శాంసంగ్ కూడా 35 లీటర్స్ ఉంది, రెగ్యులర్గా మీకు 5,500 దాకా ఉండేది, అరౌండ్ 4,000కి వస్తుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ డీల్ అనమాట. అలాగే వోల్టాస్ 36 లీటర్స్ 4,700కి వస్తుంది, రెగ్యులర్గా 6,000 దాకా ఉంటుంది. ఇది కూడా మంచి డీల్లోనే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి ఇక్కడ వరకు మీకు పర్సనల్ అయిపోయి కొంచెం టవర్ టైపు అండ్ కొంచెం పెద్ద సైజుకి వెళ్తూ ఉంటుంది. ఇది హాల్లో పర్సనల్ బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవాలంటే మినిమం 75 లీటర్స్ ఇలాంటివి పెట్టుకోండి, ఎక్కువ ఏరియా ఉంటుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ మీకు హిండ్వేర్ క్రాంప్టన్ ఉంది 40 లీటర్స్ 5,600కి వస్తుంది, రెగ్యులర్గా 6,500 ఉంటుంది. హిండ్వేర్ 45 లీటర్స్ ఉంది, రెగ్యులర్గా మీకు 6,500 ఉండేది, అరౌండ్ 5,000కి వస్తుంది. ఇది కూడా మంచి బ్రాండే హిండ్వేర్. అలాగే కెన్స్టార్ ఎక్కువగా బాగా పాపులర్ మోడల్స్ ఉంటాయి. దీంట్లో 45 లీటర్స్ చాలా పాపులర్. దీంట్లో మీకు రెగ్యులర్గా 6,000 దాకా ఉండేది, అరౌండ్ 4,700కి వస్తుంది. ఇది కూడా మంచి డీలే. ఓరియంట్ 46 లీటర్స్ మీకు 6,500 ఉండేది, అరౌండ్ 4,700కి వస్తుంది. ఇది కూడా మంచి డీల్లో ఉంది. ఈవెన్ హిండ్వేర్తో కెన్స్టార్తో కంపేర్ చేసుకుంటే బెటర్ డీల్ అనమాట ఇది. అలాగే మీకు వోల్టాస్లో 60 లీటర్స్ ఉంది, ఇది కొంచెం హెవీ డ్యూటీ అనమాట. ఇంకా 8,000 దాకా ఉండేది, అరౌండ్ 6,200కి వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. క్రాంప్టన్ 75 లీటర్స్ ఉంది, రెగ్యులర్గా 11,000 దాకా ఉండేది, అరౌండ్ 9,200కే వస్తుంది. అలాగే వోల్టాస్లో 90 లీటర్స్ ఉంది, రెగ్యులర్గా 10,000 దాకా ఉండేది, అరౌండ్ 8,200కి వస్తుంది. క్రాంప్టన్ 100 లీటర్స్ ఉంది, రెగ్యులర్గా 14,000 దాకా ఉండేది, అరౌండ్ 11,900కి వస్తుంది. ఇవి టాప్ 10 కూలర్స్. అండ్ ఇంకో చిన్న సలహా కూడా ఏంటంటే, మీరు కూలర్ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెడుతున్నప్పుడు మీకు ఎయిర్ ఇంటేక్కి దగ్గరలో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విండోకి దగ్గరలో అది ఉండాలి, ఎందుకంటే మీకు విండోలు క్లోజ్ చేసి మీరు కూలర్ వేసారనుకోండి, మీకు సఫికేషన్ క్రియేట్ అవుతుంది. చేతులకి ఒంటి మీద తడి జిడ్డు లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే సఫికేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది, అక్కడే గాలి అక్కడే తిరుగుతూ ఉంటుంది. సో అందుకని మీకు కూలర్ సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇది కూలర్ అనుకోండి, కూలర్కి 3 వైపుల ఎయిర్ వెంట్స్ ఉంటాయి. మనకి 3 వైపులు ఉంటే ఒకవైపు మనకి ఎయిర్ ఎగ్జిట్ ఉంటుంది. ఈ 3 ఎయిర్ వెంట్స్లో ఏదో ఒక ఎయిర్ వెంట్లో ఇన్లెట్లో మీకు ఖచ్చితంగా బయట నుంచి గాలి ఉండే సిచ్యువేషన్ ఉండాలి. అప్పుడే మీకు కూలర్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది, అప్పుడే మీకు కూలర్ అనేది కరెక్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. కూలర్ని విండోకి దగ్గరలో కానీ డోర్కి దగ్గరలో కానీ పెట్టుకోండి, అప్పుడే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి, బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది మీకు వస్తుంది. లేకపోతే సఫికేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఒళ్ళంతా జిడ్డుగా ఉన్నట్టు క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇది సింపుల్ సైన్స్ అనమాట. సో అండర్స్టాండ్, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందులో మీకు ఏ కూలర్ కావాలనుకుంటే అన్ని ఇక్కడ ప్రొడక్ట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లోను ఇక్కడ పింగ్ చేసుకొని పెడతాను, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.